హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఒక సిస్టర్ నన్నైతే ఉక్సు పట్టి, కాజా పట్టి ఎక్కువ తక్కువ వస్తుంది అక్క అని అన్నది. అది ఎందుకొస్తుంది అని అడిగిందండి. అది డౌట్ క్లియర్ చేసుకుందాము. చిన్న టిప్పే అండి. పెద్దగా ఏం లేదు. అయితే మనము ఫస్ట్ ఏం చేయాలంటే టక్స్ ఇస్తాం కదా, టక్స్ వేసిన తర్వాత డాట్స్ పెట్టిన తర్వాత ఇవి 2 సేమ్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ డాట్ 2 సేమ్ వచ్చినాయా అని చూసుకోవాలి. ఇక్కడ ఇది సేమ్ వచ్చిందా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ షేప్ బెల్టులు మనకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఫస్ట్ అయితే మనము వీటిని ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అయితే ఇవి కట్ చేసిన తర్వాత కూడా ఈ రైట్ లెఫ్ట్ షేప్ బెల్ట్ సేమ్ ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కూడా సమానం ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సేమ్ వచ్చినాయా లేదా అని. కొద్దిగా ఈ బిట్ ఎక్కువ అనిపిస్తుందండి, కొద్దిగా కట్ చేసుకుందాం. మనము ఇలా కట్ చేసుకోవడం కంటే మనము ఇలా పెట్టేసి, ఇదిగోండి ఇలా పెట్టి మనకు ఎక్స్ట్రా 2 ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనకు ఏది చిన్నగా ఏది పెద్దగా అనిపిస్తే, పెద్దగా అనిపించింది అనుకోండి మరి ఎక్కువ కట్ చేయకండి. కట్ చేసి మనకు కావాల్సిన లెంత్ అనేది మళ్ళీ తక్కువైపోతుంది. అందుకని కొద్దిగానే మనకి ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు సేమ్ వస్తుంది. ఒక్క బిట్టే అండి ఎక్కువ ఉన్నది అంతే. ఇదిగోండి ఇప్పుడు సేమ్ వచ్చింది. ఇట్లా ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది ఇంకొక టిప్ కూడా చెప్తా. ఖచ్చితంగా మనం ఈ మెయిన్ డాట్ వేస్తాం కదా, వేసిన తర్వాత మీరు ఇలా అయినా మర్చుకోవాలి. ఒకవేళ ఇలా మడవడం రాకపోతే దీన్ని కొద్దిగా ఇలా కట్ చేయండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఇలా మెయిన్ డాట్ది కట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది అనేది ఇలా పొడవుగా ఇట్లా ముందుకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడడానికి అంత మంచిగా ఉంటుంది కదా, కొంతమంది ఇదే ప్రాబ్లం అంటారు. అలా కాకుండా మనము డాట్స్ పట్టిన తర్వాత ఇక్కడ కొద్దిగా కట్ చేసుకుంటే మనకు అలా ఇట్లా ముందుకు పొడుచుకొచ్చినట్లు ఉంటుంది అనమాట. ఇదొక టిప్ అండి. ఇప్పుడు మనము ఈ డాట్స్ ఇదిగోండి దేనికి దానికి పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఇవి ఫస్ట్ అయితే ఈ షేప్ బెల్ట్ కుట్టేద్దాం. ఇక్కడ షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది షేప్ బెల్ట్ దగ్గర సేమ్ ఉన్నాయేమో చూడాలి. ఈ కింద ఇంకా చూడండి ఈ షేప్ బెల్ట్ సేమ్ వచ్చినాయా లేదా. ఇక్కడ ఉక్సు టక్స్ కూడా ఈ డాట్స్ కూడా సేమ్ వచ్చినాయా లేదా. ఇక్కడ నెక్ కూడా ఇవి సేమ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే సేమ్ ఉన్నాయి. సరే ఉక్సు కాజా వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం ఎట్లా వస్తుందో. ఉక్సు బెల్ట్ వేద్దాం ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ ఉక్సు కాజా కుట్టిన తర్వాత చూడండి సేమ్ వచ్చినాయేమో చూద్దాం. మనం ఫస్టే చెక్ చేసుకున్నాము. ఇవి 2 షేప్ బెల్ట్ సేమ్ ఉన్నాయి. ఈ టక్స్ కూడా ఇక్కడ డాట్స్ కూడా సేమ్ ఉన్నాయి. కాకపోతే మనకు కుట్టిన తర్వాత ఖచ్చితంగా చూడండి ఈ కాజా కంటే ఉక్సుది కొద్దిగా ఎక్కువ వచ్చింది. కానీ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ నెక్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. ఇది రావడం వల్ల నెక్ మనకు కొద్దిగా ఇక్కడ తక్కువ అనిపిస్తుంది అంతే. అయితే ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే అయితే మనము ఈ క్లాత్ అనేది మనకు ఇక్కడ వేరే క్లాత్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా వేస్తున్నాము. ఇక్కడ ఈ కాజా దగ్గరకు వచ్చేసరికి కానీ ఉక్సు అనేది మనము దీనికి అటాచ్ చేసి క్లాత్ని లోపలికి మడత పెడుతున్నాము. ఇక్కడ ఇది అనేది ఇక్కడ బయటికి రావట్లేదు క్లాత్, మనకు ఇక్కడ ఉక్సుకు లోపలికి పోతుంది. అందుకని కాజా కంటే ఉక్సుది ఎలాగైనా ఎక్కువనే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలాగే వస్తుందండి. ఇలాగే రావాలి కూడా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మళ్ళీ మనము సేమ్ ఇప్పుడు కాజాకి వేసినట్టు దీన్ని కూడా మనం సేమ్ వేస్తే 2 సేమ్ వస్తాయి. కానీ ఇక్కడ మనకు ఈ క్లాత్ ఏమో కాజాదేమో బయటికి వేస్తున్నాము ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని, ఈ ఉక్సుదేమో మనము దీంట్లో సగం క్లాత్ తీసుకొని లోపలికి మడత పెడుతున్నాం. అంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి నెక్ దగ్గర ఇలా లోపలికి పోతుంది, ఇదేమో బయటకు వచ్చేస్తుంది. అందుకే కొద్దిగా అయితే చిన్న బిట్ అయితే కంపల్సరీగా ఇలా ఎక్కువ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏం పర్లేదండి. ఇదిగోండి ఎక్కువ వచ్చింది కదా, చూద్దాం ఎంత ఎక్కువ వచ్చిందో. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. దీనిపైన కాజా దానిపైన పెట్టేసి ఇదిగోండి మనకి ఎంత ఎక్స్ట్రా ఉంది కొద్దిగానే కదా, ఆ కొద్దిగా ఎక్స్ట్రా ఇలా కట్ చేయండి. ఇదిగోండి ఇలా కట్ చేయాలి. అప్పుడు 2 సేమ్ వస్తాయండి. ఏం ప్రాబ్లం లేదు. మనం ఇది మొత్తం కట్ చేయట్లేము, ఓన్లీ ఈ ఉక్సు దగ్గర మాత్రం ఎంత ఎక్స్ట్రా ఉందో అంతనే కట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు పెట్టిన తర్వాత మనకు సేమ్ అనేది వస్తుంది. ఏం ప్రాబ్లం కాదండి, ఇంతే అండి ఇది. ఇప్పుడు ఉక్సు కాజాది డౌట్ క్లియర్ అయింది అనుకుంటా అండి. మీకు ఒక సిస్టర్ అయితే ఇది నన్ను అడిగింది, అందుకనే మీకు క్లియర్గా చెప్పినా అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉక్సు కాజాది డౌట్ క్లియర్ అయింది అనుకుంటా అండి. మీకు ఒక సిస్టర్ అయితే ఇది నన్ను అడిగింది, అందుకనే మీకు క్లియర్గా చెప్పినా అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.